అబ్బురుపరిచే నౌకా విన్యాసాలు 2 రోజుల పాటు విరోచిత విన్యాసాలు ఒళ్ళు గగ్గురు పొడిచే యుద్ధ వాతావరణం కళ్లకు కట్టినట్టు ఆవిష్కృతం కాబోతోంది. విశాఖ వేదికగా అతిపెద్ద ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఇండో పసిఫిక్ ప్రాంతంపై పట్టు పెంచుకోవడమే లక్ష్యంగా భారత నావికా దళంతో పాటు స్నేహపూర్వక దేశాలు ఒకే చోట చేరి తమ రక్షణ రంగ సన్నద్ధతను ప్రదర్శించనున్నాయి. ఇవాళ త్రివిధ దళపతి హోదాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. విశాఖ తీరం వార్ జోన్ ను తలపిస్తోంది. దూసుకొస్తున్న జెట్ విమానాలు, మోహరించిన యుద్ధ నౌకలు, చక్కర్లు కొడుతున్న హెలికాప్టర్లు, గర్జిస్తున్న యుద్ధ ట్యాంకర్లు, వీటన్నిటినీ చూస్తుంటే విశాఖ తీరం యుద్ధ భూమిని తలపిస్తోంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ పేరుతో సముద్ర తీరంలో తన సత్తా ఏంటో తెలియజేయడానికి భారత్ సిద్ధమైంది. కేవలం ఐఎఫ్ఆర్ మాత్రమే కాకుండా ఐఓఎన్ఎస్ సదస్సు, మిలాన్ యుద్ధ విన్యాసాల ప్రదర్శనకు విశాఖ తీరం సిద్ధమైంది. భారత్తో స్నేహంగా ఉండే దేశాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి. ఆయా దేశాల నౌకలతో పాటు జలాంతర్గాములు, నావల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్లైపాస్ విన్యాసాలు చేస్తాయి. సెయిలింగ్ వెసల్స్ పరేడ్, హెలికాప్టర్ ద్వారా సెర్చ్ అండ్ రెస్క్యూ, మెరైన్ కమాండోల ప్రదర్శన జరగనుంది. ప్రధాన వేడుకలో త్రివిధ దళపతి హోదాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నౌకాదళ విన్యాసాలను వీక్షిస్తారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో 71 నౌకలు భాగస్వామ్యం అవుతూ ఉండగా 19 విదేశీ యుద్ధ నౌకలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్ఎస్ విక్రాంత్ సహా ఇప్పటికే 17 యుద్ధ నౌకలు విశాఖ తీరానికి చేరుకున్నాయి. కేవలం యుద్ధ నౌకలే కాకుండా గగనతలంలో విన్యాసాలు చేసేందుకు 50 ఎయిర్ క్రాఫ్ట్లు రంగంలోకి దిగాయి. 19వ తేదీ అత్యంత కీలకం కాగా ఒకే రోజు 3 ముఖ్య కార్యక్రమాలు జరగనున్నాయి. ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, భారత నౌకాదళ యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల వైమానిక శక్తి ప్రదర్శనతో సిటీ పరేడ్ మొదలవుతుంది. సముద్ర వారసత్వం, వైవిధ్యాన్ని ప్రతిబింబించే కళాత్మక శకటాల ప్రదర్శన ఉంటుంది. ఆర్కే బీచ్ తీరంలో లంగరు వేసిన నౌకల విద్యుత్ దీపాలంకరణ ప్రదర్శనతో సిటీ పరేడ్ ముగియనుంది. అనంతరం బాణాసంచా, లేజర్ లైట్లు, డ్రోన్ ప్రదర్శన నిర్వహిస్తారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూల అన్నింటిలోనూ ఇప్పుడు జరుగుతున్నదే అతిపెద్దదని ఇండియన్ నేవీ వర్గాలు చెబుతున్నాయి.